సరే, ఇప్పుడు మనకున్న ప్రశ్న, ఈ స్వరాన్ని నేను ఎలా గుర్తుపడతాను? ఇది మనకున్నటువంటి మాట. నేను ఇవాళ బట్టలు కొట్టుకెళ్ళాను ఈ షర్ట్ కొనుక్కోవడానికి. ఎందుకంటే నాకు బట్టలు రాలా, ఫ్లైట్లో నేను వచ్చాను కానీ నా బట్టలు రాలా. సరే, షర్ట్ ఒకటి కొనుక్కుందామని షాప్కి వెళ్ళాం. బట్టలు కొనేసాను, అంతా అయిపోయింది. బిల్ పే చేయకముందు ఫోన్ వచ్చింది నాకు. ఆ ఫోన్లో మాట్లాడుతుంటే ఒక ఆయన చూశాడు నా ఇంకా. సార్ మీరు ఎడ్వర్డ్ విలియం కదా అన్నాడు. అవును సార్ అన్నా. ఇంకోటి వచ్చాడు, సార్ నాకు సెల్ఫీ తీసుకోండి సార్ అన్నాడు. మరి ఎంతసేపు ఎక్కడ ఉన్నాను కదరా బాబు అనుకున్నా మనసులో. సేపు ఉన్నాను అక్కడే, అప్పుడేం అనలా. అర్థమైందా? అయితే నేను ఫోన్లో మాట్లాడిన ఒక్క నిమిషానికి ఓడొచ్చి మీరు ఎడ్వర్డ్ విలియం కదా అంటాడు, ఇంకోడొచ్చి ఫోటో తీసుకుంటాడు. అప్పుడు ఆడు చెప్తున్నాడు, సార్ మీరు మాట్లాడుతుంటే గుర్తుపట్టాను సార్ మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ అని అన్నాడు. అంటే నాకంటూ ఒక భాష ఉంటుంది, నాకంటూ ఒక స్లాంగ్ ఉంటుంది, నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది కదా. దాన్ని బట్టి ఆయన గుర్తుపట్టాడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు తనకు కూడా ఒక స్టైల్ ఉంటుంది, ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక భాష ఉంటుంది. ఆ భాష మనం గుర్తుపడితే దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాం. సార్ దేవుని భాష అంటే భాషల వరమా? కాదు. భాషల వరం గురించి మాట్లాడతాం. భాషల వరం మనం దేవునితో మాట్లాడటానికి, అది కాదు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవుడు వాడే భాష. C++లో కోడింగ్ చేశారనుకోండి, దాన్ని ఎవరు డీకోడ్ చేయగలుగుతారు? C++ వచ్చినోడే. జావాలో కోడింగ్ ఇస్తే జావా వచ్చినోడే. డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షను మెడికల్ స్టోర్స్ వాడికి అర్థమవుతుంది. మరి దేవుడు మనతో మాట్లాడితే ఆయన భాష మనకు ఎలా అర్థమవుతుంది? జాగ్రత్తగా, దేవుడు మాట్లాడే భాష బైబిల్ భాష. ఏం భాష? ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో దేవుడు మాట్లాడినప్పుడు ఇది దేవుడురా అని గుర్తుపట్టగలుగుతారు. ఎందుకంటే దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం, దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడు. నేను చెప్పేటువంటి ఒక్కొక్క సెంటెన్స్ ఉన్నదే చాలా శక్తివంతమైంది. అందుకే నేను నెమ్మదిగా చెప్తున్నా. దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం. బైబిల్ బాగా చదివితే, బైబిల్ బాగా చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడినప్పుడు బైబిల్ భాషనే వాడతాడు కాబట్టి, బైబిల్లో ఉన్న పదాలే వాడతాడు కాబట్టి, బైబిల్లో ఉన్న విషయాలే వాడతాడు కాబట్టి వెంటనే మనకు అర్థమవుతుంది. మీలో చాలామందికి కళలు వస్తాయి, అర్థం కావు. సార్ నాకు కళ వచ్చింది, రాత్రి ముసలి కనబడింది, లేకపోతే రాత్రి పాము కనబడింది, రాత్రి కోతి కనబడింది, రాత్రి కాకి కనబడింది, దీని అర్థం ఏంటి సార్ అని అంటారు. అది బైబిల్ భాష. కాకి పుకారికి అర్థం, కోతి అల్లరికి అర్థం, ముసలి దొంగ కన్నీరికి అర్థం, ఏనుగు మొండితనానికి అర్థం. ఇవి కనబడతాయి. బైబిల్లో ఉపయోగించిన భాష అది. దేవుడు నీకు ఇచ్చాడు కానీ నీకు అర్థం కాల. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఆయన భాష నువ్వు అర్థం చేసుకోవట్లా. దేవుడు నాకు అర్థమయ్యేటట్లు మాట్లాడచ్చు కదా, మాట్లాడ్డో. దేవుడు బైబిల్ని ఇచ్చింది, అందుకే ఈ లాంగ్వేజ్లో మాట్లాడతాను నేను, దీన్ని చదువు, అప్పుడు నీకు అర్థమయ్యేటట్లు చేస్తాను నేను. నువ్వు అవిశ్వాసి అయితే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే అప్పుడు నీకు అర్థమయ్యే భాష మాట్లాడతాడు. నువ్వు విశ్వాసివు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుడు ఈ భాష మాట్లాడతాడు. దానికే బైబిల్లో దేవుడు ఒక పదం ఉపయోగించాడు, ఒక మాట. ఏమంటాడంటే, నా గొర్రెలు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే అర్థం ఏంటి? గొర్రెలు స్వరాన్ని వెంటి అంటే, పాలస్తీనా ప్రాంతంలో గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే, ఒక 60 మంది గొర్రెల కాపర్లు గొర్రెలు తీసుకొని వెళ్తారు. ఒక్కడే ఎప్పుడు వెళ్ళడం. ఒక గొర్రె కాపరు ముందుంటాడు, ఒక గొర్రెల కాపరు వెనకుంటాడు, అటు ఇటు కొంతమంది ఉంటారు. వీళ్ళు గుంపుగా వెళ్తూ ఉంటారు గొర్రెల కాపర్లు. సాయంత్రం అయిపోయిన తర్వాత అన్ని గొర్రెలు కలిసిపోయి ఉంటాయి కదా, మా గొర్రెలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏం చేస్తారు? ఎక్కడొకడు 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 అక్కడొకడు 6 నుంచుంటారు. నుంచొని ఇలా నుంచొని ఊ అని అరుస్తారు.
6 గొర్రెల కాపర్లు అరిస్తే గొర్రెలు ఆ అరుపు విని ఎవరి గొర్రె ఆడి దగ్గరికి పరిగెట్టుకుంటే వెళ్ళిపోదు. ఎవడి గొర్రె. సో అందుకే యేసుప్రభు వారు నా గొర్రె నా స్వరాన్ని వింటాయి. మీకు గొర్రె అంటే అర్థం కాదులే, ఇప్పటికే ఇంకా గొర్రెలాగా మొహం పెట్టారు. మీరు కుక్క పిల్లను కొనుక్కు తెచ్చుకున్నారు, కుక్క పిల్ల. ఆ కుక్క పిల్లకి టిమ్మీ అని పేరు పెట్టారు, టిమ్మీ. ఈరోజు కుక్క పిల్లని తీసుకొచ్చి దానికి టిమ్మీ అని పేరు పెట్టి టిమ్మీ అని అంటే టక్మని తిరుగుద్దా? ఎన్ని రోజులు పట్టుద్ది? 10 రోజులు పట్టిందా? 10 రోజుల దాకా దాని దగ్గర టిమ్మీ 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 అని అరిస్తూ ఉంటే 10వ రోజుకి ఇది నా పేరు అనమాట అనుకోని టిమ్మీ అని తిరుగుద్ది. ఇది తిరిగింది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే టిమ్మీ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తా లేదా? అర్థమైందా? సో దేవునితో ఎవరైతే గడుపుతూ ఉంటారో దేవుడు మాట్లాడితే వాడికి అర్థమవుద్ది. నీకు అర్థమైంది కదా? సో దేవుని స్వరం వినాలంటే ఎలాగా? ఒకటి, ఆయన మాట్లాడే భాష బైబిల్ భాష కాబట్టి బైబిల్ బాగా చదవాలి. ఆయన స్వరం నేను గుర్తుపట్టాలంటే ఆయనతో నేను గడపాలి. ఇది రెండోది. రెండైనాయి కదా. మూడోది, దేవుని స్వరం నేను గుర్తుపట్టాలంటే నేను కాన్షియస్ అంటే ఇష్టపూరితంగా వినటానికి ఇష్టపడాలి. ఇష్టపూరితంగా అంటే ఏదో అయోమయంగా ఉంటే దేవుడు నాతో మాట్లాడు. చెప్పు ప్రభా, చెప్పు, నేను వింటా, చెప్పు అంటే దేవుడు వింటాడు, చెప్తాడు. ఇప్పుడు మీరు మీటింగ్కి వచ్చారు, మీరు 10 సార్లు చర్చికి వచ్చారనుకోండి, 10 సార్లు 10 వర్తమానాలు విన్నారు. 10 వర్తమానాలు ఒకేలాగా వింటారా? వినరు. కొన్ని వర్తమానాలు అసలు వినరు. కొన్ని వర్తమానాలు తలకాయ నొప్పి వస్తాయి మీకు. కొన్ని వర్తమానాలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనకు అర్థం కాదు. కొన్ని వర్తమానాలు బాగా అనిపిస్తాయి. అయితే వర్తమానాలు ఎలాగనిపించినా చెప్పేవాడిది కాదు సమస్య, మందే సమస్య. మనం వినగలిగే చెవులతో వెళ్తే దేవుడు మనతో ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. వినాలి. దానికే బైబిల్లో ఏమన్నదంటే, సమూయేలు, ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పు. అప్పుడు దేవుడు చెప్తాడు. అప్పుడు దాకా చెప్పడు. దేవుడు ఎప్పుడు చెప్తాడంటే వెన్ వీఆర్ విల్లింగ్ టు లిసన్, వినటానికి ఇష్టపడితే, చెవులు నిక్కబొడుచుకుంటే చెప్పు ప్రభా. దీన్నే కాన్షియస్, ఇష్టపూరితంగా మెలకువగా ఉండి వినటానికి ఇష్టపడితే అప్పుడు ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇప్పటికి ఎన్ని చెప్పాం చూద్దాం. ఒకటి, దేవుడు బైబిల్ భాషలో మాట్లాడతాడు. రెండోది, దేవుని స్వరాన్ని గుర్తుపడటానికి దేవునితో మనం సహవాసంలో ఉండాలి. 3, దేవుడు మాట వినటానికి మనము చెవులు నిక్కబడుచుకుంటే అప్పుడు దేవుడు చెప్తాడు, లేకపోతే 4వది, జాగ్రత్త వినండి. మీ ఫ్రెండ్కి హలో అని టెక్స్ట్ కొట్టాం. మీ ఫ్రెండ్కి హలో, 2 టిక్కులు వచ్చాయి, బ్లూ టిక్కులు కూడా వచ్చాయి. అంటే అర్థం ఏంటి? చదివేశాడు. ఆయన టైప్ కూడా కొడుతున్నట్లు అనిపించింది. అంటే ఇప్పుడు నీకు మెసేజ్ రాలా అంటే ఆ టైప్ కొట్టింది ఎవడికో, నీకు కాదు. ఇప్పుడు నీకేం వస్తుంది చెప్పు నాకు? ఇస్తారా? ఇంకో మెసేజ్ పంపిస్తారా? కోపం వచ్చినప్పుడు చెప్పండి. ఇంకొక మెసేజ్ పంపిస్తారా? చెప్పండి. అరే వస్తారు, మామూలు విషయం ఆడితే అని అంటాను. పంపిస్తారా? ఎందుకు పంపిరు? ఇప్పుడు మన మిత్రుడికి హలో అని చెప్తే వాడు చదివి వాడు దానికి రెస్పాండ్ అవ్వకపోతే మీకు కోపం వచ్చింది. దేవుడు నీకు ఒక వర్తమానం పంపించి నీకు అర్థమయ్యి దాన్ని నువ్వు చెయ్యకపోతే ఇంకో మెసేజ్ దేవుడు పంపిస్తాడా? చెప్పండి నాకు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నా, మీరు చాలా లైట్గా తీసుకోవద్దు. దేవుడు నీకు ఒక విషయాన్ని చెప్పి ఇది చెయ్యి అని అంటే, అది చెయ్యకపోతే కొత్త విషయం దేవుడు చెప్పడో. మీలో కొంతమందికి ఈ ప్రశ్న ఉంటుంది, సార్ మీరు బైబిల్ చదివితే తలంపులు వస్తున్నాయి, నేను చదివితే ఎందుకు రావట్లేదు? నీకు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలిసిన దాన్ని జీవితంలో అన్వయించుకుంటే దేవుడు కొత్త విషయాలు బయలుపరుస్తాడు.
నువ్వు తెలిసిందే పాటించకపోతే కొత్త విషయాలు దేవుడు నీకు చెప్పడు. మీరెందుకు బండబారిపోయి ఉన్నారు? ఎందుకు ఆత్మీయ స్తబ్దతలో ఉన్నారు? ఎందుకు ఆత్మీయంగా ఎదగట్లేదంటే తెలిసిన దాన్ని చెయ్యట్లేదు. తెలియని దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. తెలిసింది, అర్థమైంది, నీకు తెలిసింది నువ్వు చేయలా, అందుకు దేవుడు కోపం వచ్చింది, అందుకు దేవుడు నీతో మాట్లాడు. కాబట్టి నువ్వు దేవుడు ఈరోజు కొన్ని పాఠాలు నేర్పించాడు. కొన్ని నీకు 5 అర్థమైనవి అనుకుందాం. 5 ఈ 5 నువ్వు పాటిస్తే తర్వాత రోజు వాక్యం వినటానికి వచ్చినప్పుడు దేవుడు ఇంకో 5 నేర్పిస్తాడు. ఈ 5 నువ్వు పాటించకపోతే నువ్వు వస్తావు, ఆయన గొప్ప ప్రసంగికుడు అవ్వచ్చు, దేవుడు నీతో ఏం మాట్లాడు, డ్రైగా అనిపిస్తుంది. దేవుని స్వరం వినటానికి లోబడే గుణం ఉండాలి. లోబడే గుణం లేకపోతే దేవుడు మాట్లాడు. అలాగా దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం, లేకపోతే లేదు. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? 1 బైబిల్ భాష మాట్లాడతాడు. 2 అలవాటు చేసుకోవాలి. 3 తీక్షణంగా వినటానికి ఇష్టపడాలి. 4 తెలిసిన దానికి లోబడితే అప్పుడు దేవుడు మనతో కొత్త విషయాలు మాట్లాడతాడు. అర్థమైంది కదా? 5వ విషయం చూద్దాం. దేవుడు మాట్లాడే మాటలు అంగీకరించడానికి విశ్వాసం కావాలి. విశ్వాసం ఎందుకు సార్? విశ్వాసం లోకం అంతా ఇటు పొమ్మంటది, మనసేమో ఇటు పొమ్మంటది, దేవుడేమో ఇటు పోరా అంటాడు. ఇది ఎలాగా? అందరూ ఇటు పోతున్నారు కదా, నాకు తెలుసు అందరు ఇటు పోతున్నారు, కానీ నువ్వు ఇటుపో. నా మనసుకి ఇటు వెళ్ళాలనిపిస్తుంది, కానీ నాకు తెలుసు నీకు ఇటు వెళ్ళాలి, కానీ ఇటుపో. ఆ మాట ఒప్పుకోవడానికి విశ్వాసం కావాలి, ఫెయిత్. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళటానికి విశ్వాసం కావాలి. దానియేలు సింహాల భూమిలోకి వెళ్ళటానికి విశ్వాసం కావాలి, లేకపోతే సాధ్యం కాదు. ఫెయిత్, విశ్వాసం ఉంటే దేవుని స్వరాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు, లేకపోతే గుర్తుపట్టలేరు. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూడండి, ఒకదాని తర్వాత. విశ్వాసం, ఫెయిత్ కావాలి, లేకపోతే మీరు దాన్ని జీవితంలో పాటించలేరు. దేవుని స్వరము రిస్క్ తీసుకోవాలి. రిస్క్. షడ్రక్ మెషక్ అబేద్నెగో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. మేము చచ్చిపోయినా పర్లేదు, దేవుని స్వరానికి నేను లోబడాలి, దేవుని స్వరానికి నేను తలవగ్గాలి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. అప్పుడు దేవుని స్వరాన్ని వాళ్ళు వినగలిగారు. దేవుడు ఇప్పుడు అల్లరి ధ్వని గట్టిగా ఉంటుంది, గట్టిగా మనసులోంచి వచ్చేటువంటి కోరిక బలంగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, ఇది బలంగా ఉంటుంది. కానీ దేవుని స్వరం నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిగా. దేవుడు అరవడం, దేవుడు బెదిరించడు, దేవుడు హడావిడి చేయడు, రేయ్ వినకపోతే కొట్టేస్తా. అది ప్రసంగికులు ఉపయోగిస్తారు, నాలాంటోడు మరీ ఎక్కువ. కానీ దేవుడు అలాగ అండవు. దేవుడు, అమ్మా నువ్వు మారు మనసు పొందాలి బాబు, ఇదిగో బయట ఉన్నా హృదయం అనే తలుపు ద్వారం దగ్గర కొడుతున్నా, తీస్తే లోనికి వస్తా. నెమ్మదిగా మాట్లాడతాడు, నెమ్మదిగా, రిపీటెడ్గా, నెమ్మదిగా, రిపీటెడ్గా, పదే రిపీటెడ్. అది దేవుని స్వరం, అది దేవుని స్వరం. ఆ స్వరానికి లోబడటం నేర్చుకుంటే, ఆ స్వరాన్ని వినటం నేర్చుకుంటే, ఆ స్వరానికి అనుగుణంగా వ్యవహరించటం నేర్చుకుంటే, దేవుడు ఆశించినటువంటి చోటికి మనము వెళ్ళగలుగుతాం. మళ్ళీ చదువుతాను. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. దేవుని స్వరం విని దేవుని స్వరానికి అనుగుణంగా వ్యవహరించకపోతే ఏమవుతుంది? యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? వీళ్ళు నా గొర్రెలు, నా స్వరం వింటున్నారు. నా గొర్రెలు కాకపోతే నా స్వరం వినలేరు. నా స్వరం వినలేదంటే వాళ్ళు నా గొర్రెలు కాదు. నా గొర్రెలు కాకపోతే వాళ్ళకి పరలోకంలో చోట్లేదు. ఆయన అన్న మాట అది, నా మాట కాదు. అది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళకి చోట్లేదు. తండ్రి వీరెవరో నాకు తెలియదు.
దేవుని స్వరం వినటానికి అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేయండి, దేవుడికి దగ్గరగా ఉంటారు. వాక్యం చదవండి, ఆయన భాష మీకు అర్థమవుతుంది. తీక్షణంగా వినటానికి ఇష్టపడండి, దేవుడు మీతో మాట్లాడతాడు. విన్నది అర్థమైంది పాటించండి, దేవుడు కొత్త విషయాలు మీకు నేర్పిస్తాడు. దేవుడు మీతో మాట్లాడినప్పుడు డౌట్ వచ్చిందనుకోండి తప్పులేదు, జాగ్రత్త. డౌట్ వచ్చిందనుకోండి తప్పులేదు. ప్రభా ఇది నీ స్వరమేనా, కొంచెం డౌట్గా ఉందే అంటే మళ్ళీ వినిపిస్తాడు ఆయన. డౌట్ వస్తే క్లారిఫై చేస్తాడు. కానీ క్లారిఫై చేసిన తర్వాత, స్పష్టం చేసిన తర్వాత డినై కాదు అంటే దేవుడు కోపం వస్తుంది. డౌట్ పడటం తప్పు కాదు, ప్రభా నాకు క్లారిటీ లేదు. కానీ దేవుడి దగ్గర డ్రామా ఆడలేవు. నీకు డౌట్ తీరిందా లేదా దేవుడికి తెలుసు, నీకు తెలుసు. డౌట్ తీరిన తర్వాత కూడా డౌట్ ఉన్నట్లు మాట్లాడావనుకో డ్రామా, కోపం వస్తుంది దేవుడికి. అప్పుడు నేను కొడతాడు కూడా. దేవుడు డ్రామా వేసేవాళ్ళని కొడతాడు, దేవుడి దగ్గర నటించేవాళ్ళని దేవుడు కొడతాడు. దేవుని స్వరాన్ని వినటం నేర్చుకోవాలి. దేవుని స్వరానికి అనుగుణంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. దేవుని స్వరానికి లోబడాలి. దేవుని స్వరానికి లోబడి చేసేటువంటి పని దేవుని రాజ్య స్థాపనకు దారితీస్తుంది. దేవునికి లోబడి జీవించేటువంటి పని దేవునికి మహిమ తీసుకొస్తుంది, నీకు కాదు, దేవునికి. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్తే బయటికి పిలిపించి వాళ్ళ ముగ్గురికి దండలేలా రాజుగారు. మరి ఎవరికి వేశారు దండ? దేవుడికి వేశాడు. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి దేవుని స్వరానికి అనుగుణంగా వ్యవహరిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సాక్షులం అవుతాం. అలాంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.